అపరిచితుడు తర్వాత విక్రమ్ కు హిట్ లేదు. అలాంటి హీరోకు తన చిత్రంలో ఒక రోల్ ఆఫర్ చేశాడు రాజమౌళి. RRR తర్వాత రాజమౌళి మూవీ అంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో, హాలీవుడ్ ఎంతగా ఎదురు చూస్తుందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. కానీ విక్రమ్ సింపుల్ గా నో చెప్పేశాడు. కెరీర్ కు ఎంతో హెల్ప్ అయ్యే మూవీని చియాన్ చేజార్చుకున్నాడా? చాలా మంది హీరోలు తమ కెరీర్ లో చాలా చిత్రాలు చేస్తూ ఉంటారు. కానీ కెరీర్ ను మలుపు తిప్పే చిత్రం వచ్చి తలుపు తడితే కొంచెం సేపైనా ఆలోచించాలి. కానీ విక్రమ్ అలాంటి ఆలోచన ఏమీ లేకుండానే సింపుల్ గా రాజమౌళి మూవీకి నో చెప్పాడు. ఇప్పుడు ఇదే పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. అలా ఎలా అంటే నెగటివ్ రోల్ ఉందని రిజెక్ట్ చేశాడట. ఇప్పుడున్న పరిస్థితుల్లో తనకి నెగటివ్ రోల్ చేసే ఇంట్రెస్ట్ లేదు అంటున్నాడట. RRR తర్వాత రాజమౌళి తీస్తున్న సినిమా కోసం టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎదురు చూస్తోంది. మాలీవుడ్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నాడు. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. ఇదే చిత్రంలో విక్రమ్ కూడా భాగమై ఉంటే మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉండేది. విక్రమ్ కెరీర్ లో కీలకమైన చిత్రంగా మారి ఉండేది. కానీ నెగటివ్ రోల్ రీజన్ గా చెప్పి చియాన్ ఈ చిత్రాన్ని వదులుకున్నాడు. నిజానికి విక్రమ్ ఇప్పటికీ బ్యాడ్ ఫేజ్ లోనే ఉన్నాడు. ఒకప్పుడు సౌత్ మొత్తం ఉన్న మార్కెట్ ఇప్పుడు లేదు. ఈ దశలో ఒక్క పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ లో విక్రమ్ భాగమై ఉంటే అది కెరీర్ లో మరో మైలురాయిగా ఉండేది. పైగా పొన్నియిన్ సెల్వన్ లాంటి మల్టీ స్టారర్ మూవీలో విక్రమ్ కు నటించిన అనుభవం కూడా ఉంది. ఇప్పుడు విక్రమ్ నో చెప్పడంతోనే ఆ రోల్ కోసం మాధవన్ డేట్స్ ట్రై చేస్తున్నాడు రాజమౌళి. మాధవన్ మహేష్ మూవీలో అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. పాన్ ఇండియా హీరోల లైనప్ ఇట్టే మారిపోతుంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ వెళ్లి త్రివిక్రమ్ తో సినిమా చేయాలి. కానీ ఐకాన్ ప్లాన్ మారింది. రామ్ చరణ్ విషయంలోనూ సేమ్ సీన్ రిపీట్ కానుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. పెద్ది తర్వాత రామ్ చరణ్ తన డేట్స్ ను సుకుమార్ కు ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఆ డేట్స్ త్రివిక్రమ్ అడుగుతున్నాడట. వచ్చే ఏడాది మార్చ్ లో పెద్ది రిలీజ్ ఉంది. అయితే పెద్ది తర్వాత రామ్ చరణ్ నటించే చిత్రం ఏంటి అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అందుకు కారణం త్రివిక్రమ్ తో రామ్ చరణ్ చిత్రం చేయాలనుకోవడమే. పెద్ది తర్వాత సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక పాన్ ఇండియా సినిమా చేయాలి. కానీ కొత్త చిత్రం ప్రీ ప్రొడక్షన్ వరకు సుకుమార్ దాదాపు 10 నెలల సమయం అడుగుతున్నాడట. అందుకే రామ్ చరణ్ ఈలోపు త్రివిక్రమ్ తో మూవీ చేయాలనుకుంటున్నాడట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయట. ప్రస్తుతం పెద్ది షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సగం సినిమా వరకు బుచ్చిబాబు కంప్లీట్ చేసేశాడు. డిసెంబర్ కంటే ముందే సినిమా షూటింగ్ పూర్తయ్యేలా ఉంది. అందుకే తన డేట్స్ ను త్రివిక్రమ్ కు ఇవ్వాలి అనుకుంటున్నాడట చరణ్. ఆ తర్వాతే సుకుమార్ తో మూవీ ఉంటుందట. ఇది మల్టీ స్టారర్ కాలం. ఒక్క సినిమాలో ఒక్కరే హీరో, కానీ మరో హీరో గెస్ట్ అపీరియన్స్ ఇస్తే ఆ కిక్కే వేరు. అందుకే ఇప్పుడు సినిమాలో గెస్ట్ అపీరియన్స్లు మస్ట్ అయ్యాయి. మెగాస్టార్ కొత్త చిత్రం విశ్వంభరలోనూ మరో స్టార్ హీరో కనిపించబోతున్నాడట. మెగాస్టార్ చేతిలో 2 చిత్రాలు ఉన్నాయి. ఒకటి విశ్వంభర, మరొకటి అనిల్ రావిపూడి చిత్రం. విశ్వంభర గ్రాఫిక్స్ వర్క్ జరుపుకుంటోంది. అందుకే రిలీజ్ డేట్ లాక్ కాలేదు. ఇక రావిపూడి మూవీ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. సంక్రాంతికి విడుదల కానుంది. ఆల్రెడీ రావిపూడి తెరకెక్కిస్తోన్న మెగా మూవీలో వెంకటేష్ కొద్ది నిమిషాలు కనిపిస్తాడని ప్రచారం సాగుతోంది. సేమ్ విశ్వంభరలోనూ ఒక స్టార్ హీరో కనిపించబోతున్నాడట. ఆ హీరో మరెవరో కాదు, రామ్ చరణ్ అని ఇండస్ట్రీ వర్గాలు లీకిస్తున్నాయి. చిరు చరణ్ కలిసి నటించిన ప్రతిసారి మెగా ఫ్యాన్స్ కు పండగొచ్చింది. ఇండస్ట్రీకి జోష్ వచ్చింది. ఇప్పుడు విశ్వంభరలో మరోసారి అదే మెగా మ్యాజిక్ రిపీట్ కానుందని సమాచారం. అయితే చరణ్ క్యారెక్టర్ ఎంతసేపు ఉంటుంది, సాంగ్ లో కనిపిస్తాడా లేక ఏదైనా రోల్ ఉంటుందా అనేది రిలీజ్ టైం వరకు సస్పెన్స్ అంటోంది చిత్ర యూనిట్. బాక్స్ ఆఫీస్ పూర్తిగా డల్ అయిన పరిస్థితుల్లో వసూళ్లే లేక బిలబిలలాడుతున్న సమయంలో ఒక స్టార్ హీరో ఏకంగా 500 కోట్ల వసూళ్లను రాబట్టాడు. పైగా అదేదో టాలీవుడ్ లాంటి బిగ్ ఇండస్ట్రీ నుంచి అనుకుంటే మీరు పొరబడినట్లే. కాదు, మాలీవుడ్ అనే చిన్న ఇండస్ట్రీ నుంచి మోహన్ లాల్ ఇప్పటికే 500 కోట్ల వసూళ్లను దాటాడు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక చరిత్ర లిఖించాడు. లాస్ట్ ఇయర్ వరకు మోహన్ లాల్ ఫామ్ కోల్పోయి చాలా ఇబ్బంది పడ్డాడు. ఇక లాల్ పనైపోయింది అన్నారు అంతా. కట్ చేస్తే లూసిఫర్ 2, తుడరుం చిత్రాలతో మాలీవుడ్ లోనే కాదు, భారతీయ సినిమా చరిత్రలోనే కని విని ఎరుగని కంబ్యాక్ ఇచ్చాడు. ఎంపురాన్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ దాదాపు 270 కోట్లు. ఆ తరువాత విడుదలైన తుడరం వసూళ్లు 240 కోట్లు. ఈ 2 సినిమా వసూళ్లను కలుపుకుంటే ఇట్టే 500 కోట్లు దాటిపోతుంది. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్, పైగా 2 కూడా ఇండస్ట్రీ హిట్స్.
ఇలాంటి రికార్డ్ మోహన్ లాల్ కు మాత్రమే సొంతమంటున్నారు అతని అభిమానులు. ప్రస్తుతం లాల్ టాలీవుడ్ ఫిల్మ్ కన్నప్పలోనూ, అలాగే మలయాళంలో హృదయపూర్వం, వృషభ, మరో చిత్రాలు లైన్లో ఉన్నాయి. వీటి తర్వాత దృశ్యం 3, ఎంపురాన్ 3 లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ మోహన్ లాల్ చేయాల్సి ఉంది. ముందు దృశ్యం 3వ భాగంతో, ఆ తరువాత ఎంపురాన్ 3తో మాలీవుడ్ లో మోహన్ లాల్ మరిన్ని బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టే అవకాశాలు ఉన్నాయి. స్టార్ హీరోలకు కొత్త సమస్య వచ్చింది. ఏజ్ ఏమో పెరిగిపోతోంది, కానీ చరిష్మా మాత్రం ఇంచు కూడా తగ్గడం లేదు. దీంతో యంగ్ హీరోయిన్స్తో రొమాన్స్ చేస్తున్నారు, కానీ అక్కడే ప్రాబ్లం వస్తోంది. ఏజ్ గ్యాప్ హైలైట్ అవుతోంది. ఇప్పుడు ఆమీర్ ఖాన్ ఇదే సమస్యను ఫేస్ చేస్తున్నాడు. 2008లో ఈ చిత్రంతోనే జెనీలియా బాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. అప్పుడు ఈ సినిమాను ఆమీర్ ఖాన్ నిర్మించాడు. ఇప్పుడు సితారే జమీన్ పర్ లో అదే ఆమీర్ ఖాన్ కు జోడీగా నటించింది జెనీలియా. దీంతో వీరిద్దరి ఏజ్ గ్యాప్ హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా కథకు 40 ఏళ్ల హీరో, 40 ఏళ్ల వయసు ఉన్న హీరోయిన్ అవసరం. హీరోగా నేను నటించాను. ఏజ్ తగ్గి కనిపించేందుకు విఎఫ్ఎక్స్ వాడేశాను. స్టోరీ డిమాండ్ చేయడంతో అదే ఏజ్ ఉన్న జెనీలియాను ఎంపిక చేశాను అని సింపుల్ గా చెప్పేశాడు ఆమీర్. ఇటీవల తగ్ లైఫ్ కోసం మణిరత్నం ఇదే విధమైన హీట్ ను ఫేస్ చేశాడు. 70 ఏళ్ల కమల్, 40 ఏళ్ల త్రిష రొమాన్స్ ఏంటి మాస్టారు అని అందరూ ప్రశ్నించారు. ఇది సినిమా కథ. ఆ సినిమాలో వారి పాత్రల్లో వారు నటిస్తున్నారా లేదా అనేది మాత్రమే చూడాలి అని కమల్, త్రిష వారి గురించి ఆలోచించకూడదు అంటున్నాడు.